మంచితనానికి మారుపేరు, మృదు మధుర స్వభావ భూషణులు. ఎలాంటి పని అయినా సమర్థంగా నిర్వర్తించగల అలుపెరగని కార్యదక్షులు. అందరినీ ఆకట్టుకునే చక్కని క్రమశిక్షణా తత్వం కలవారు. సమిష్టితత్వం, కలుపుగోలుతనం కలబలుపుకున్న గొప్ప సంస్కారి. పేదరికాన్ని, కష్టాలను జయించి జీవితాన్ని ధైర్యంగా బాధ్యతాయుతంగా కొనసాగించిన మచ్చలేని మంచి మహితాత్ములు. మర్యాదకు మన్నన చేకూర్చి విద్యార్థులకు విద్యామృతాన్ని పంచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన గొప్ప విజ్ఞాని. వ్యక్తిత్వంతో వృత్తికి వన్నె తెచ్చి కుటుంబపరంగా ఉద్యోగపరంగా అధిరోహించెను ఎన్నెన్నో ప్రగతి సోపానంబులు. శ్రీ రూపావత్ భీమ్లా నాయక్ గోపీబాయి పుణ్య దంపతులకు 10వ తేదీ 3వ నెల 1964న జన్మించిన రెండవ సుపుత్రుడు శ్రీ రూపావత్ వెంకట్రామ్ గారు PSHM. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామం వీరి స్వస్థలం. వీరి విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు MPPS బుగ్గారాం నందు, 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బోత్ గురుకుల పాఠశాల కళాశాల యందు జరిగింది. వీరి వివాహము శ్రీమతి షీలాబాయితో 22 మే 1986లో జరిగింది. వీరికి 2 కుమారులు, రామ్ కుమార్, క్రాంతి కుమార్, 1 కుమార్తె మంజుల. వీరు 17 ఫిబ్రవరి 1987 నందు SGTగా TWPS సోమ్జిగూడ మండలం నార్నూరు జిల్లా ఆదిలాబాద్ నందు ప్రథమంగా ఉపాధ్యాయ వృత్తిలో చేరడం జరిగింది. 1989లో ఇన్ సర్వీస్లో TTC శిక్షణ పూర్తి చేయడం జరిగింది. వీరి ఉద్యోగ ప్రస్థానం చూసుకున్నట్లయితే ప్రప్రథమంగా నార్నూరు మండలంలోని TWPS సోమ్జిగూడ యందు 1987 నుండి 1991 వరకు 4 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం జరిగింది. మా గురువు చిన్నప్పటి నుంచి మేము ABCDలో వీళ్ళు చదివేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే సారు మంచిగా చెప్తుండే మాకు. కాకపోతే మా చిన్న పిల్లగాళ్ళలో ఉండే, మాకు అంత తెలివి లేకుండే. కాకపోతే మాకు సంజాయించి వాళ్ళు ఇల్లు నేర్పుతుండే సార్. కానీ 38 సంవత్సరాలకు కలిసిన సార్కు మాకు చాలా ఆనందంతో మేము గుర్తుపట్టలేము సార్కు. కానీ మా ఊరి డ్యూటీ చేసిండు. ఫస్ట్ స్కూల్ ఓపెనింగ్ అప్పుడే మా ఊరికి ఒక కొట్టం ఉండే పెంకటిల్లు ఇల్లు. ఆ పెంకటిల్లులో మేము చదివినాం. కాకపోతే నాది ఇప్పుడు 45 ఇయర్స్ నడుస్తున్నది నాది. అంత మేము చిన్నగాళ్ళు ఉన్నాం సార్. ఇప్పుడు గుర్తుపట్టి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మంచి మాట, చాలా अच्छी बात है. राइट बारी. ఓకే. తర్వాత ఉట్నూరు మండలంలోని TWPS రాజులగూడ యందు 1991 నుండి 1992 వరకు 1 ఏడాది విధులు నిర్వహించడం జరిగింది. తర్వాత ఉట్నూరు మండలంలోని TWPS పొలాంగూడలో 1992 నుండి 1993 వరకు 1 ఏడాది విధులు నిర్వహించడం జరిగింది. తర్వాత మంచిర్యాల జిల్లాలోని కాశీపేట మండలం AHS రేగులగూడ యందు 1993 నుండి 2000 సంవత్సరం వరకు 7 సంవత్సరాల పాటు నిర్విరామంగా విధులు నిర్వహించడం జరిగింది.
తర్వాత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యు మండలంలోని ఏహెచ్ఎస్ కోహినూర్ కే యందు 2000 నుండి 2003 వరకు 3 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం జరిగింది. తర్వాత ఏహెచ్ఎస్ నార్నూర్ యందు 2003 నుండి 2011 వరకు 8 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం జరిగింది. తర్వాత ఉట్నూరు మండలంలోని టిడబ్ల్యూపిఎస్ పిట్లగూడ యందు 2011 నుండి 2012 వరకు 1 ఏడాది పాటు పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ నా స్టూడెంట్. ఇక్కడ చాలా మంచి పిల్లలు, బాగా టైం మీద వచ్చి టైం మీద ఉండేవాళ్ళు. బెయిల్ కొట్టంగానే దాని ముందు నా స్కూల్లో వచ్చి కూర్చునేవారు. మళ్ళీ చాలా ఇంటర్ డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ నా దగ్గర చదువుకున్నారు. ఓకే, మంచిది అమ్మా, రైట్. తర్వాత గాదిగూడ మండలంలోని టిడబ్ల్యూపిఎస్ కునికాసా జి యందు వీరు పదోన్నతి పొందడం జరిగింది. ఇక్కడ 2012 నుండి 2015 వరకు 3 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేయడం జరిగింది. తర్వాత ఉట్నూరు మండలంలోని ఏహెచ్ఎస్ నర్సాపూర్ యందు 2015 నుండి 2022 వరకు 8 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేయడం జరిగింది. తర్వాత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలోని ఏహెచ్ఎస్ కంచన్పల్లి యందు 2022 నుండి 2024 వరకు 2 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం జరిగింది. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.
చివరగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలోని ఏహెచ్ఎస్ పాట్నాపూర్లో 2024 నుండి 2025 మార్చ్ 31 వరకు ఒక ఏడాది పాటు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం జరిగింది. బాబు కొందరు చెట్లు ఎక్కుతూ దిగుతూ పోతే కొమ్మచ్చి అడుగుతున్నారు. ఎవరుకుంటున్నారు అనే ఆటను ఆడుతున్నారు.